అక్టోబర్ 4 దేవుని వాక్య ధ్యానం. అపవాదికి చోటియ్యకుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక నూతన దినాన్ని చూచే ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినమును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభు యొక్క చిత్తములో మనమందరం సంతోషంగా ఆనందంగా ఉండడానికి మనకి ప్రతి దినము ఆయన వాక్యం ద్వారా మనలను ప్రభువే బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రభు చెప్తున్న మాట, ఆయన హృదయములో దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైన ఇంటి వారంగా ఉన్నటువంటి మనము ఆ ఇంటిలో దేవుడు మాత్రమే ఉండే రీతిలో మన హృదయాన్ని జాగ్రత్త పెట్టుకోవాలి. అపవాదికి ఏమాత్రం కూడా చోటు ఇవ్వకూడదు. ఎందుకంటే అపవాదికి నీ హృదయములో, సాతానికి నీ హృదయములో చోటిస్తే వాడు నీ హృదయాన్ని అంతటినీ కూడా తొలిచేసి అపవిత్రపరిచేస్తాడు. ఒక చెదలాగా, లేక మనము ఏ రీతిగా అయితే చెడు పోయిన వాటిని మంచి వాటితో పెట్టినప్పుడు ఆ మంచివి కూడా చెడిపోయిన స్వభావాన్ని కలిగి పాడైపోతాయో ఆ విధంగా మన హృదయం కూడా పాడైపోతుంది. అపవాదికి ఏమాత్రం కూడా చోటు ఇవ్వకూడదు. అపవాదిని మన హృదయంలోనికి రానివ్వకుండా మన హృదయము శుభ్రపరచబడి దేవునికి అనుకూలమైన హృదయముగా మార్చబడి చక్కగా అమర్చబడి ఉండుట చూచి వాడు మరి చెడ్డ వాటిని తీసుకొస్తాడు మన దగ్గరికి. వాటిని మనలోనికి రానివ్వకుండా ప్రభువు నీ హృదయాన్ని తట్టి నీ హృదయంలోనికి రావడానికి ఇష్టపడుతుండగా ఆయనే నీ హృదయంలోకి వచ్చి కూర్చుండేలాగా నీ హృదయాన్ని నీవు దేవునితో, దేవుని వాక్యముతో నింపుకోవాలి. ఎప్పుడైతే దేవుని వాక్యముతో నింపబడుతుందో ఆ హృదయంలోనికి అపవాదికి మాత్రం చోటుండదు. అపవాది నీ హృదయానికి సమీపంగా కూడా ఉండనేరదు. ప్రియులారా, ప్రభు అంటున్నాడు, హృదయము శుద్ధీకరింపబడాలంటే, శుద్ధపరచబడాలంటే వాక్యము ద్వారా శుద్ధపరచబడుతుంది. శుద్ధపరచబడిన హృదయము దేవునితో నింపబడినప్పుడు, క్రీస్తుతో నింపబడినప్పుడు, ఆయన నీ హృదయములో కూర్చుండినప్పుడు, నీ హృదయంలో నింపబడినప్పుడు మరి అపవాదికి నీ హృదయాన్ని దగ్గరికి వచ్చే తావే ఉండదు. అందుకే ప్రభు చెప్తున్నాడు, పౌలు ద్వారా మాట్లాడుతున్న మాట, మీరు అపవాదికి చోటియ్యకండి, క్రీస్తుకు మాత్రమే నీ హృదయంలో చోటియ్యండి. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడలు నీకు మాత్రమే తమ హృదయాలలో చోటిచ్చున్నట్లుగా ఆశీర్వదించండి. అపవాది చోటియ్యకుండా వారి హృదయాన్ని నీ మాటలతో, నీ ప్రసన్నతతో నింపుకునే రీతిలో వారిని దీవించండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడలకు దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. దినదీవులంత నింపి మీరే మహిమ పొందమని క్రీస్తు పెరట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీ అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.